నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో స్కూళ్ళు రెస్టారెంట్ లాగా, టిఫిన్ సెంటర్ లాగా, ఒక బిర్యానీ పాయింట్ లాగా మారబోతున్నాయా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పై మన దేశంలో ఎప్పుడు డిస్కషన్స్ అవుతాయి. ప్రతిసారి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఆ ఇష్యూ వచ్చినప్పుడు స్టూడెంట్స్ అటెన్షన్ అండ్ స్టూడెంట్స్ అటెండెన్స్ పై దృష్టి పోతూ ఉంటుంది. మన పాలకులకు స్టూడెంట్స్కి కడుపు నిండా తిండి పెడితే ఆ తిండి ఆశ కోసమైనా చదువుకుంటారు అనే ఒక భ్రమ బాగా విస్తరించింది. ప్రాక్టికలీ సొసైటీ మోడర్న్ అవుతూ ఉంటే తక్కువ ఫెసిలిటీస్తో ఎలా విద్య అభ్యసించాలి అనే టెక్నిక్ సొసైటీలో ఆటోమేటిక్ వచ్చేయాలి. కానీ మనం ఎంత డెవలప్ అవుతున్నామో మన థింకింగ్ ప్యాటర్న్స్ అంత మెడివల్ అయిపోతున్నాయి. అంటే రాతి యుగం లాంటి ఆలోచనలు మనలో బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలి, కరెక్టే. అట్ వాట్ కాస్ట్? పిల్లలు చదువుకోవాలి, కరెక్టే. కాస్ట్ కాకుండా పిల్లల ఇంట్రెస్ట్, పేరెంట్స్ అవగాహన, అది కాకుండా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అని ప్రామిస్ చేసే ప్రభుత్వాలు చదువుకున్నాక ఆ స్టూడెంట్స్ని పట్టించుకోవు. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏమంటే పట్టా పుచ్చుకోగానే వాళ్ళ చేతులు ప్రభుత్వం వదిలేస్తుంది. ఆ పట్టా యొక్క వినియోగము అసలు అంటే ఆ అదృష్టం ఆ చదువుకున్న వాళ్లకు కలగదు. అంటే పట్టా పుచ్చుకునే వరకు ప్రభుత్వాలు స్టూడెంట్స్ని ఉసిగొలిపి కడుపు నిండా తిండి పెట్టి వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వగానే ఉద్యోగాల విషయం వచ్చేసరికి చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఎడ్యుకేషన్ కన్నా పెద్ద ప్రాబ్లం ఏమంటే పట్టాదారులకు, అంటే పట్టా పుచ్చుకున్నాక, చదువులో పట్టా పుచ్చుకున్నాక ఎలాంటి అవకాశం లేకపోవటం. ఇప్పుడు ఈ మేజర్ ప్రాబ్లంని హైడ్ చేయాలి అంటే, దీన్ని కప్పిపెట్టాలి అంటే ఈ ప్రైమరీ స్టేజ్లో పిల్లలను అంటే ప్రభుత్వాలు అంటే కంట్లో పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నట్టు నటించాలి. మీరు చూడండి, ఈ వరల్డ్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. కన్న తల్లిదండ్రులు ఆ పిల్లలను పెంచే బాధ్యత తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కన్నవాళ్ళు కనేసి గవర్నమెంట్ మీద ఆ పిల్లలను వదలటం జరుగుతుంది. పిల్లలు పాఠశాలకు రాకపోతే పేరెంట్స్ కారణం కాదు, ప్రభుత్వాలే. అదేలాగా అంటే అలాగే, అంటే కనడం ఒకటి, అది కూడా కనేటప్పుడు కూడా గర్భిణీకెట్లు. అంటే ఇప్పుడు గర్భం దాల్చేది వేరే, దాని రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ప్రభుత్వాలే. అక్కడ కేర్ మొదలైతే పట్టా పుచ్చుకునే వరకు స్కాలర్షిప్స్లు, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రభుత్వం ఇస్తూనే ఉంది. అయినా మన చదువు స్థాయి చూస్తే
చాలా ఘోరంగా ఉంది. అంటే పాస్ పర్సంటేజ్ కూడా ప్రభుత్వమే ప్రేరేపించి మాస్ కాపీయింగ్ ద్వారా ఆ టార్గెట్ పూర్తి చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు పెట్టే తిండి, వీళ్ళు ఇచ్చే డ్రెస్సులు, వీళ్ళు ఇచ్చే ఉచిత బుక్స్, ఆ టీచర్స్ కోసం స్పెండ్ చేసే శాలరీలు, బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇదంతా స్పెండ్ చేసినాక కూడా కాపీ కొట్టించి పాస్ చేపించే ఘోరమైన స్థాయి మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూడవచ్చు. అందరికీ తెలుసు, కానీ ఈ ఫెసిలిటీస్ ఫ్రీగా వస్తున్నాయి కదా అని మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ఇచ్చినప్పుడు, అంటే కడుపు నిండా అన్నం పెట్టే స్థాయి ప్రభుత్వం ఇచ్చినప్పుడు, మళ్ళీ ఈ పాఠశాలలకు ఈ అడిషనల్ బర్డెన్ ఇవ్వడం, ట్యాక్స్ పేయర్స్ మనీ విచ్చలవిడిగా స్పెండ్ చేయడం, అందరినీ చదువుకోమని చెప్పడం, చదువుకున్నాక జెన్జీ అంటున్నారు కదా, వీళ్ళంతా ఉద్యోగాలు లేక డ్రగ్స్కు అలవాటు పడి, మద్యానికి అలవాటు పడి, అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే మళ్ళీ వాళ్ళపై లా ప్రయోగించడం. అంటే ఇన్నేళ్ళు మీరు చేసిన ప్రయత్నం మీ చేతులతోనే వృధా అవుతుంది అని ప్రభుత్వాలు తప్పకుండా గుర్తించాలి. ఈ విషయం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇవాళ అంటే, నేను లింక్డ్ఇన్లో, మా యూట్యూబ్ పోస్ట్లో ఇంగ్లీష్లో నేను ఒక పోస్ట్ వేసాను, మీరు చదవండి. ఇంగ్లీష్లో నేను కరెక్ట్గా దాన్ని అభివర్ణించాను. మరి నేను ఈ పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో తలపతి విజయ్, జెన్జీ చీఫ్ మినిస్టర్, నీతికి నిజాయితీకి అడ్రస్ అయిన తలపతి విజయ్ ఒక డిసిషన్ తీసుకున్నాడు. అదేమంటే, మిడ్ డే మీల్స్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టాలి, లేదా నెలకోసారి చికెన్ బిర్యానీ పెట్టాలి. అంటే వాళ్ళు వారానికి పెట్టనివ్వండి, నెలకు పెట్టనివ్వండి, 15 రోజులకు పెట్టనివ్వండి, 10 రోజులకు పెట్టనివ్వండి, ఈ చికెన్ బిర్యానీ వడ్డించడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. నేను అనుకుంటా వాళ్ళు ఈ దృష్టితోని ఎప్పుడు ఆ చికెన్ బిర్యానీ అనే ఒక ఐటమ్ని వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పే దృష్టితో చూస్తుండరు. కనుకనే ధైర్యంగా చికెన్ బిర్యానీ పెడదాము, మిడ్ డే మీల్స్లో వీక్లీ వన్స్ చికెన్ బిర్యానీ పెడదాము అని ఇంకా డిసిషన్ తీసుకోలేదు, తీసుకోబోతున్నారు. అయితే దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, నా ప్రకారం చికెన్ యూనివర్సల్గా అందరూ తినరు. మరి చికెన్ మీరు నాన్ వెజిటేరియన్స్కి వడ్డించినప్పుడు అదే ప్రోటీన్ శాతం ఉన్న అలాంటి బిర్యానీ టైప్ డిష్ మీరు చికెన్ తినని వాళ్లకు, అంటే వెజిటేరియన్స్కి ఏం ప్లాన్ చేసుకున్నారు? నేను పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది, చికెన్ బిర్యానీ నాన్ వెజిటేరియన్స్కి, నేను గట్టి పప్పు వెజిటేరియన్స్కి వడ్డిస్తా అంటే అది అన్యాయము. మీరు చికెన్ బిర్యానీ నాన్ వెజిటేరియన్స్కి వడ్డిస్తే మీరు పనీర్ బిర్యానీ మీరు ఈ వెజిటేరియన్స్కి వడ్డియాలి, అప్పుడే దానికి సమానంగా అవుతుంది. మళ్ళీ నేను సోయా బిర్యానీ వడ్డిస్తా అంటే అది చికెన్ బిర్యానీకి సరితూగదు, కనుక వెజిటేరియన్స్కి పనీర్ బిర్యానీ తప్పకుండా వడ్డేయాలి, అప్పుడే అది సమన్యాయం అవుతుంది. లేదా తినని వాళ్లకు, అంటే వెజిటేరియన్స్కి అది అన్యాయం చేసినట్టు అవుతుంది, అంటే వెక్కిరిచ్చినట్టు అవుతుంది. ఇది తలపతి విజయ్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మీరు ఎలాంటి చికెన్ బిర్యానీ వండబోతున్నారు? విత్ బోనా, బోన్లెస్సా, విత్ స్కిన్నా, వితౌట్ స్కిన్నా? ఇది కూడా గమనించవలసిన విషయం. అంటే దీంట్లో కాస్ట్ కానివ్వండి,
క్వాలిటీ ఆఫ్ బిర్యానీ కానివ్వండి, దాంట్లో చాలా తేడా వస్తుంది. మనం ఇప్పుడు గమనించవలసిన ఇంకో పాయింట్ ఏమంటే, తమిళనాడు ప్రభుత్వము మిడ్ డే మీల్స్ కింద ఒక స్టూడెంట్కి 15 రూపాయలు కేటాయించింది. 15 రూపాయలు మిడ్ డే మీల్ పర్ డే స్టూడెంట్కి కేటాయించింది. ఈ 15 రూపాయల్లో మీరు చికెన్ బిర్యానీ వడ్డీ వార్చగలరా, వడ్డీ సర్వ్ చేయగలరా? అది ఎలాగా? మనం 15 రూపాయలు పర్ స్టూడెంట్ రెగ్యులేషన్ పెట్టుకుంటే మనకు దాదాపు 50 గ్రాముల చికెన్, అది కూడా హోల్సేల్లో మనం గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి వడ్డిస్తే ఒక స్టూడెంట్కి 50 గ్రాముల చికెన్ వినియోగంలోకి తేవాలి. మిగతాది అంటే అక్కడ 50 గ్రాముల చికెన్ మాత్రమే ఒక స్టూడెంట్కి మీరు పెట్టిన బడ్జెట్లో సరిపోతుంది. అది కాకుండా మళ్ళీ రైస్, మసాలాలు, ఆయిల్, ఇదంతా వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు మనకు తెలియదు. అయితే ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది ఒక ముఖ్యమైన విషయం కాదు. మీరు ఒక స్కూల్లో ఒక 300 మంది 100 మంది పిల్లలు ఉంటారు. ఆ 100 మంది పిల్లలకు చికెన్ ఎలా వడ్డీ వారుస్తారు అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు 100 మంది పిల్లలకు చికెన్ బిర్యానీ వండినప్పుడు 50 గ్రాముల 100 పీసులు ఆ చికెన్ బిర్యానీలో పడాలి, అవునా కదా? ఒక్కొక్కరికి 50 గ్రాములు చికెన్. మీకు తెలిసి ఉంటుంది తినేవాళ్లకు, 50 గ్రాముల చికెన్, పచ్చి చికెన్ ముక్క 50 గ్రాములు అంటే ఇంత వస్తుంది ఒకటి. అవి 100 మంది స్ట్రెంత్ ఉన్న స్కూల్లో చికెన్ బిర్యానీ మాస్ ఒక పెద్ద బోగోణాలో వండితే మీరు దాంట్లో 50 పీసులు వేయాలి. సరే వేస్తారు, మీరు చికెన్ బిర్యానీ వండుతారు. వండినాక ఆ పీసులు 50 అలాగే ఉంటాయా? సపోజ్ విత్ బోన్ వండితే ఆ బోన్ నుంచి ఆ చికెన్ పీస్ సపరేట్ అయిపోతే, అంటే మీట్ సపరేట్ అయిపోతే, కొన్ని బొక్కలు కొన్ని బిర్యానీలో ఉడికేటప్పుడు కలిసిపోతూ ఉంటాయి, మెత్తగా అయిపోతాయి. దాదాపు ఒక 100 పీసులు వేస్తే దాంట్లో 60-70 పీసులు అలాగే ఉంటాయి, మిగిలినవి బిర్యానీతో కలిసిపోతాయి. అంటే ఈ వేస్టేజ్ లెక్క పెట్టుకుంటే 100 మంది పిల్లలకు ఒక 150 పీసులు వేస్తే దాంట్లో 100 పీసులు పీసెస్ లాగా ఒక్కొక్క స్టూడెంట్కి వస్తాయి. అంటే మీరు గమనించండి, ఈ 100 స్టూడెంట్స్కి వడ్డీయడానికి 150 పీసులు వేయాలి. 100 స్టూడెంట్స్కి వడ్డీయడానికి 150 పీసులు వేయాలి. అంటే మీ బడ్జెట్ దాటిపోతుంది. మీ బడ్జెట్ 15 రూపాయలు పర్ స్టూడెంట్, మరి మీ బడ్జెట్ దాటిపోతుంది. మళ్ళీ మీరు 150 పీసులు వేసి 100 మంది స్టూడెంట్కి పెడతారా, లేదా మీ లెక్క ప్రకారం 50 గ్రాములు ఒక చికెన్ ముక్క పర్ స్టూడెంట్ వచ్చేటట్టు చూసుకుంటారు? ఇది ఒక ఛాలెంజ్. మీకు చికెన్ బిర్యానీ వండేటోళ్ళకి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మేము బ్రాహ్మిన్స్, కానీ మీకు తెలిసి ఉంటుంది చికెన్ బిర్యానీ వండిన అయినాక దాని పరిస్థితి ఏముంటుంది. ఇంకో మెయిన్ ఇష్యూ ఉంది. ఇప్పుడు అన్నము పప్పు అంటే అన్నం తీసుకొని వడ్డిస్తారు, పప్పు తీసుకొని వడ్డిస్తారు, కూర అంటే కూర వేస్తారు, ఎంత కావాలి అంత వేస్తారు, సరిపోతుంది. కానీ చికెన్ బిర్యానీ వండినాక ఎవరికైనా సర్వ్ చేయడానికి పోతే ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఈజ్ సర్వింగ్ చికెన్ బిర్యానీ. మీరు ఫంక్షన్లో చూడొచ్చు, మీ ఇళ్ళలో చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, ముక్కల కోసం కొట్లాట అవుతుంటుంది. ముక్కల కోసం కొట్లాట. ఆయన చదువుకున్నోడు కానివ్వండి, జ్ఞానం ఉన్నోడు, అజ్ఞాని, చదువు రానోడు కూడా ముక్కల కోసం కొట్లాట ఉంటుంది. మరి మీరు స్కూల్లో ఒక పెద్ద బొగోణాలో యుటెన్సిల్లో మీరు చికెన్ బిర్యానీ 100 మంది కోసం వండితే ఆ సర్వ్ చేసేటోడు వానికి చాలా టెన్షన్ ఉంటుంది. రైస్తో పాటు
ప్రతి స్టూడెంట్కి ఒక చికెన్ ముక్క వెతికి వడ్డించాలి. ఓసారి చికెన్ ముక్కలు కిందికి పోయి ఉంటాయి, పైన అన్నం వచ్చి ఉంటుంది. మరి ఆ చికెన్ ముక్కని ఒక మనిషి లంచ్ టైం బిజీ టైంలో ఆ బిర్యానీ వేసి ఆ చికెన్ ముక్క వెతికి మరి ఒక్కొక్క స్టూడెంట్కి వడ్డించాలి. ప్రాక్టికల్ డిఫికల్టీ నాన్ వెజిటేరియన్స్కి నేను చెప్పింది అర్థమైపోయి ఉంటుంది. మీరు బిర్యానీ వండితే చికెన్ ముక్కలు అంతా కింద పోయి ఉంటాయి. మీరు ఫస్ట్ రైస్ వేస్తే చికెన్ ముక్క ఒక్కొక్క స్టూడెంట్కి ఒక పీస్ రావాలి. అంటే మీరు ఎతికి మరి ఆ పీసు ఆ స్టూడెంట్కి వడ్డియాలి. ఇది పాసిబులా? ఇది ఇంకోటి, చికెన్లో చికెన్ వింగ్స్ ఉంటాయి, చికెన్ బ్రెస్ట్ ఉంటుంది, చికెన్ నెక్ ఉంటుంది, చికెన్ ఇవి ఉంటాయి, ఏమంటారు దాన్ని, లెగ్ పీస్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మనమంతా ఎప్పుడు ఎక్కడైనా ఫంక్షన్ పోయినప్పుడు ఈ డిస్కషన్ అంటుంటాం, లెగ్ పీస్ వచ్చిందా, బ్రెస్ట్ వచ్చిందా, మటన్ వచ్చిందా, బోన్లెస్సా. మరి మీరు చికెన్ బిర్యానీ వండినప్పుడు అందరికీ ఒకే పార్ట్ వండుతారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ పీస్ చికెన్ బిర్యానీ మీరు సర్వ్ చేస్తారా, లేదా ఓన్లీ బోన్లెస్ సర్వ్ చేస్తారా, ఓన్లీ చికెన్ వింగ్స్ సర్వ్ చేస్తారా? ఇప్పుడు ఒక స్టూడెంట్కి చికెన్ వింగ్ వచ్చింది, ఇంకొకటికి చికెన్ తలకాయ వచ్చింది అనుకోండి, అంటే గొంతు, ఇంకోటి చికెన్ బ్రెస్ట్ వచ్చింది అనుకోండి, బోన్లెస్ ఒకనికి వచ్చింది, ఇంకొకటికి డ్రమ్ స్టిక్ వచ్చింది, అంటే మన చికెన్ లెగ్ పీస్ ఒకనికి వచ్చింది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పార్ట్ వస్తే అక్కడ స్టూడెంట్స్లో కొట్లాటాలు రావాలి. నీకు లెగ్ పీస్ వచ్చింది, నాకు గొంతు వచ్చింది, నాకు వింగ్స్ వచ్చినాయి అంటే రెక్కలు వచ్చినాయి, అమ్మో నీకు బోన్లెస్ వచ్చింది, నాకు విత్ బోన్ వచ్చింది, నాకు ఓన్లీ బోనే వచ్చింది, దానిపై చికెన్ లేదు అనే కొట్లాటలు 100% వస్తాయి. మరి ఈ ప్రాబ్లంని ఒక సర్కారు ఎలా సాల్వ్ చేస్తుంది? ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం కదా. మటన్ ముక్క చికెన్ ముక్క అనగానే పార్ట్స్ వస్తాయి. నేను అదేమనంటే మీరు ఎగ్ సర్వ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆమ్లెట్ సర్వ్ చేస్తలేదు, బాయిల్డ్ ఎగ్ సర్వ్ చేస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క ఎగ్ సేమ్ సైజ్ ఉంటుంది, సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది, సేమ్ షేప్ ఉంటుంది, సైజ్ ఉంటుంది. సో ఇక డిస్ప్యూట్స్ రావు. గుడ్డు అనగానే ఒకటి ప్లేట్లో పెట్టేస్తారు, వాడు ఇష్టం ఉంటే తింటాడు, లేకపోతే లేదు. బాయిల్ అయిన గుడ్డు అన్నీ సమానంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, సేమ్ సైజు ఉంటాయి, సేమ్ రుచి ఉంటాయి. సో దీంట్లో డిస్ప్యూట్స్ రావు. కానీ చికెన్ అనగానే పార్ట్స్ డిస్ప్యూట్ వస్తుంది. నాకు లెగ్ పీస్ వచ్చింది, నీకు రాలేదు, నాకు వింగ్స్ వచ్చింది, దానిపై మటనే లేదు, దానిపై మాంసమే లేదు, నాకు గొంతు వచ్చింది, గొంతు ఏం తినాలి, నాకు బ్రెస్ట్ వచ్చింది, నాకు ఫుల్ పీస్ వచ్చింది, బోన్లెస్ వచ్చింది, నీకు మొత్తం బోనే వచ్చింది. ఇలాంటి అంటే కొట్లాటలు 100% వస్తాయి. ఇంకోటి, మన ఇండియన్ సొసైటీ కాస్ట్ బేస్డ్ సిస్టమ్, అంటే కాస్ట్ కోసం కిటకిటలాడుతుంటారు, కొట్టుకుంటుంటారు. ఇప్పుడు స్కూల్లో డిఫరెంట్ స్టేచర్ కాస్ట్కున్న ప్రాముఖ్యత వేరే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కాస్ట్ సిస్టమ్ ఉంది. అక్కడ బాగా బలవంతుడైన మంచి కాస్ట్, పెద్ద కాస్ట్ ఉన్న ఒక అబ్బాయి అంటే దబాయిచ్చి తనకిష్టం వచ్చిన పీసులు వేసుకుంటే, టీచర్స్ కూడా కొద్దిగా ఇంటెలిజెంట్ ఉన్న పిల్లలకు బ్రెస్ట్ పీసు, లెగ్ పీస్ వేసి, బాగా చదవని పిల్లలకు వింగ్స్ అటువంటి బోను అటువంటి వేస్తే కొట్లాటలు రావా? అంటే టీచర్ డిస్క్రిమినేషన్ లేదా ఒక స్టూడెంట్ యొక్క స్థాయిని బట్టి మీరు వడ్డిస్తే డిస్ప్యూట్స్ రావా? అంటే చూడండి, చదువు కన్నా ప్రోటీన్ కన్నా ఈ ప్రోటీన్ కోసం తాపత్రయపడి ప్రభుత్వాలు వడ్డించే చికెన్ బిర్యానీ వడ్డించడంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను చెప్పింది మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ రేపు చికెన్ బిర్యానీ వడ్డించినాక ఈ ప్రాబ్లమ్స్ రాకపోతే అప్పుడు చెప్పండి. నేను అందుకోసం తమిళనాడు కూడా హ్యాష్ట్యాగ్ చేసిన, పొద్దున నా దీంట్లో వేసిన, ఇన్స్టాగ్రామ్లో వేసిన, నా లింక్డ్ఇన్లో వేసిన, మన పోస్ట్లో కూడా, మన యూట్యూబ్ పోస్ట్లో కూడా నేను ఇంగ్లీష్లో చక్కగా రాసి పోస్ట్ చేసిన. తప్పకుండా ఈ తమిళనాడు గవర్నమెంట్ కూడా
ఈ పోస్ట్ చూడాలి, ఈ పోస్ట్ చూడాలి. రాబోయే ఘర్షణలను అంటే ప్రాబ్లమ్స్ని పసిగట్టి ఆపగలగాలి. మీరు ఇప్పుడు చూడండి, మనం మిడ్ డే మీల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇస్కాన్ వాళ్ళు చేసి పంపిస్తున్నారు, ఎగ్స్ సపరేట్ ఏజెన్సీ నుంచి వస్తున్నాయి. ఇఫ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చికెన్ బిర్యానీ వండాలి. ఇప్పుడు చూడండి, హాస్టల్స్లో మన ఏపీ తెలంగాణ హాస్టల్స్లో కూడా చికెన్ వీక్లీ ట్వైస్ థ్రైస్ పెడుతున్నారు. ప్రాబ్లం రాదు, ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందరనే వాళ్ళకి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు హాస్టల్ వాళ్ళు, వాళ్ళకు ఈరోజు వండాలి, ఇలా వండాలి. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూలుకు అంటే వర్కింగ్ టైంలో టీచర్స్ ఆధ్వర్యంలో, అక్కడ ఏముంటుంది, వార్డన్ ఆధ్వర్యంలో చికెన్ బిర్యానీ వండుతారు. వార్డన్ ఆధ్వర్యంలో చికెన్ బిర్యానీ వడ్డించడం వేరు, హెడ్ మాస్టర్ టీచర్స్ ఆధ్వర్యంలో లేదా ఆయాల ఆధ్వర్యంలో చికెన్ బిర్యానీ వడ్డించడం వేరు. ఇప్పుడు స్కూల్ వాళ్ళని అడిగితే చెప్తారు, మామూలు అన్నం పప్పు లేదా ఏదో ఒక రోజు బిర్యానీ వస్తేనే, స్వీట్స్ ఏమైనా వస్తేనే కొట్లాటలేదు. అలాంటిది ఒక వార్డన్ ఆధ్వర్యంలో చికెన్ బిర్యానీ వడ్డించడం వేరు. ప్రాక్టికలీ గవర్నమెంట్ వాళ్ళని అడిగితే చెప్తారు, ఒక రన్నింగ్ స్కూల్లో మధ్యాహ్నం పూట చికెన్ బిర్యానీ టీచర్స్ నిలబడి లేదా ఆయాలు నిలబడి చికెన్ బిర్యానీ వడ్డించడం వేరు. కాబట్టి మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఎన్నడూ పట్టించుకుంటలేము. ఆ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళు బయటపడి రేపు ఆ పట్టాలు పుచ్చుకున్నాక వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా మారుతుంది, ఎందుకబ్బా అని ఆలోచిస్తలేం. మనం ఎప్పుడు మెనూ ఏమేమి పెట్టాలి, వీళ్ళకి ఏం మేపాలి అంటే ఈ చదువు గురించి డిస్కషన్ లేదు, సిలబస్ గురించి డిస్కషన్ లేదు. ఈ సర్టిఫికెట్స్ వచ్చిన వాళ్ళకు ఇంజనీరింగ్ పోయినాక బేసిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వస్తలేదు, ఇండస్ట్రీ వీళ్ళని తీసుకుంటలేదు అని చింత లేదు. ఎప్పుడు చూడు ఏ నాన్ వెజ్ పెడదామా, ఏ పండ్లు పెడదామా అంటే తిండి మీదనే. తిండి ద్వారా వీళ్ళు ఆకర్షితులై స్కూల్కి వచ్చి స్కూల్ వరకు ఆకర్షితులై వస్తారు. తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమి? ఇది ప్రభుత్వాలు ఆలోచించవలసిన విషయం. కానీ మన ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, చికెన్ బిర్యానీ తమిళనాడులో ఇంట్రొడ్యూస్ అయింది. రేపు కేరళ వాళ్ళు నేను బీఫ్ బిర్యానీ పెడతా అంటాడు, నేను బీఫ్ బిర్యానీ పెడతా అంటాడు. రేపు ఒక స్టేటు నేను పోర్క్ బిర్యానీ పెడతా అంటాడు. రేపు నేను పోర్క్ బిర్యానీ పెడతా, ఏం చేస్తారు? ఇవాళ చికెన్ బిర్యానీ పెట్టాం, అందరు తింటారంటున్నావు, సరే. రేపు కేరళ పక్క రాష్ట్రం చికెన్ పెట్టినప్పుడు మా కేరళలో బీఫ్ కామను, ఎంతమంది పాపనోళ్ళు ఉంటారు, ఎంతమంది తిననోళ్ళు ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు, మాకు చాలా కేరళలో మొత్తం నాన్ వెజ్ తింటారు, మేము బీఫ్ బిర్యానీ పెడతాం అన్నారు అనుకోండి స్కూల్లో మిడ్ డే మీల్స్లో, ఏం చేస్తారు? రేపు నాగాలాండ్ లాంటి నార్త్ ఈస్ట్లో పోర్క్ కామన్, పంజాబ్లో పోర్క్ కామన్, మేము పంది మాంసం బిర్యానీ పెడతాము అన్నారు అనుకోండి, రేపు ఏం పరిస్థితి? అంటే స్కూళ్ళు ఒక రెస్టారెంట్ లాగా, ఒక బిర్యానీ పాయింట్ లాగా అంటే మారిపోతున్నాయా? పిల్లలు తినడానికే వస్తున్నారా? సరే తిండి పెడుతున్నారు సరే, మరి రిజల్ట్స్ పరిస్థితి ఏమి? మన రేవంత్ రెడ్డి చెప్పిండు పర్ స్టూడెంట్ ₹1,00,000 ఖర్చు పెడుతున్నామని. అది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్స్ శాలరీస్ అన్నీ కలిపి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఈ టీచర్స్ యొక్క క్వాలిటీ మీ అందరికి తెలుసు ఎంత బాగుందో గవర్నమెంట్ స్కూల్స్లో. ఫుడ్ యొక్క రైస్ యొక్క క్వాలిటీ మీకు తెలుసు. మీరు పొద్దున టిఫిన్ పెట్టి మధ్యాహ్నం ఇది పెట్టి సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చి పంపించిన అక్కడ ఉత్తీర్ణులయ్యే స్టూడెంట్స్ యొక్క స్థాయి ఏముంది? వాళ్ళు ఎందుకు వెనుకబడుతున్నారు? నాణ్యమైన చదువు ఎందుకు అందిస్తలేకపోతున్నాము? మనం నాణ్యమైన తిండి, నాణ్యమైన చికెన్, నాణ్యమైన గుడ్డు సైజు, అరటిపండు సైజు, పండ్లు, పలహారాలు, టిఫిను, మిల్క్, రాగి జావా దీంట్లోనే ఉంటామా? పిల్లల యొక్క అంటే అసలు థింగ్ ఏమి? నాణ్యమైన విద్య, ఈజీగా అండర్స్టాండ్ అయ్యే ఒక విద్య ఒక టీచర్ అందించాలి. దానిపై దృష్టి పెట్టకుండా ఎప్పుడు పోటీ పడి మరి ఈ నాన్ వెజ్ డిష్లు వడ్డించుకుంటూ పోతే రేపు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రభుత్వాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దీది పెద్ద స్కామ్ అయిపోతుంది.
ఇది కాస్ట్ స్కామ్ అవుతుంది, ఇది రిలీజియన్ స్కామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆ, ఒక అంటే ఒక రిలీజన్లో పోర్క్ తినడం నిషిద్ధం, తినకూడదు. ఆ బాబు ఒక క్లాస్లో 50 మంది ఉంటే 10 మంది పిల్లలు పోర్క్ తినని రిలీజన్ నుంచి వచ్చి ఉంటారు. వాళ్లకు నువ్వు పోర్క్ బిర్యానీ పెట్టినా వాడేమంటాడు, నేను పోర్కు తినను, నాకు పోర్కుతో పాటు బీఫ్ బిర్యానీ పెట్టాడు. అంటే ఈ పోర్కు తినేటోడు బీఫ్ తినడు, ఈ బీఫ్ పోర్కు తినేటోడు చికెన్, అంటే చికెన్ అందరు తింటారు. కానీ ఇలాంటి డిస్ప్యూట్స్ వస్తే అప్పుడు ఎలా ట్యాకిల్ చేస్తారు? ఇప్పుడు మీ బడ్జెట్ 15 రూపాయలు, 15 రూపాయలు లేదా మీరు బడ్జెట్ పెంచినా మీకు రాబోయే కష్టాలు నేను చెప్పినవి ఒక్కొక్కటి మీ కళ్ళ ముందు వస్తాయి. కనుక నేను చెప్పేది ఏమంటే, మనం నాణ్యమైన విద్య కోసం, ఇప్పుడు గరికపాటి నరసింహారావు తిండి కోసం కాదు, మనం నాణ్యమైన విద్య కోసం పెట్టాలంటే ఇక సంఘాలు లేసి వచ్చినాయి. కానీ వాళ్ళు నేను చెప్తున్నా, నన్ను ఛాలెంజ్ చేయండి, చూస్తానని చెప్తా. 15 రూపాయల 50 గ్రాముల చికెన్ నీవు ఎట్లా వడ్డించి స్టూడెంట్స్ని సంతృప్తి పరుస్తావు? ఎట్లా పడతావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 పిల్లలు ఉన్నారు, 100 పీసులు వేస్తే 100 పీసులు సరిపోతాయి. నీవు 200 పీస్ వేస్తే నీవు పర్ స్టూడెంట్ 2 ఎతికి వేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఒక్కొక్క పీస్ స్టూడెంట్కి ఇచ్చేసి టీచర్స్ స్టాఫ్ అంతా కలిసి మిగతా 100 పీసులు తినేస్తారు. అప్పుడు ఎవడో సోషల్ మీడియాలో ఒక వీడియో చేసేసి ఆ స్టాఫ్ అంతా 100 పీసులు పిల్లలకు పంచి ఇంకో 100 పీసులు స్టాఫే మింగేస్తుంది అని ఒక వీడియో చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరు వడ్డిచ్చేవాడే మోసం చేస్తుంటే అప్పుడు ఏం చేస్తారు? అంటే ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయనే అసలు ఎగ్ పెట్టడమే ఒక నాన్ సెన్స్. అంటే ప్రోటీన్ సోర్స్ అని ఎగ్ పెడతారు. సరే, ఎగ్ అన్ని సేమ్ సైజు అన్నీ ఉంటాయి, డిస్క్రిమినేషన్ ఉండదు. పెద్ద కాస్ట్ ఆయనకు కూడా ఒక ఎగ్గే పెడతారు, చదవనోనికి ఒక ఎగ్గే, చదివేటోడికి ఒక ఎగ్గే, టీచర్ తిన్నా ఒక ఎగ్గే తింటాడు. అంటే సేమ్ టైప్ ఎగ్ తింటాడు టీచర్ కూడా, హెడ్ మాస్టర్ కూడా ఒకటే తింటాడు. సో ఇక్కడ ఫ్రాడ్ చేయడం, అంటే ఎగ్లో కూడా ఫ్రాడ్ అవుతున్నాయి. సైజ్ ఆఫ్ ఎగ్ టెండర్లో తక్కువ తీసుకొని అవన్నీ దానిలో అవుతున్నాయి. కానీ ఎగ్ అంత ప్రాబ్లమేటిక్ డిష్ కాదు. బాయిల్డ్ ఎగ్, అరటిపండు ఒక ప్రాబ్లమేటిక్ డిష్ కాదు, ఒక సంత్రా ఒక యాపిల్ ప్రాబ్లమేటిక్ థింగ్ కాదు, ఒక ఉప్మా ప్రాబ్లమేటిక్ థింగ్ కాదు, ఒక రాగి జావా ప్రాబ్లమేటిక్ థింగ్ కాదు, ఒక మిల్క్ కొద్దిగా పలచగా లావుగా ఉండొచ్చు కానీ క్వాంటిటీ మాత్రం పక్కా వేయచ్చు. కానీ చికెన్ బిర్యానీ అనేది మోస్ట్ కాంట్రవర్షియల్. ఇప్పుడు ఇంట్లో మనం వడ్డించుకుంటేనే పండగ పూట లేదా సండే రోజు కొట్లాటలేదు, ఎందుకంటే నాకు ఆ పీస్ కావాలి, నాకు ఆ పీస్ కావాలి. మరి ఈ కాస్ట్ బేస్డ్ సొసైటీ ఉండి కొట్లాటలు ఉండే సొసైటీలో మీరు అక్కడ కొద్దిగా తేడా చూపించిందంటే ఊళ్ళలో కొట్లాటలకు దిగొస్తారు, అందరు ఊరు దిగొస్తుంది. అప్పుడు దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది ప్రభుత్వాలకు అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.